హాయ్ అండి. నేను ఇప్పుడైతే సొరకాయతో బజ్జీ చేస్తున్నా. సొరకాయ దాంతో బజ్జీ ఎలా చేస్తానో చూపిస్తాను. చూడండి, సొరకాయ అయితే శుభ్రంగా ఇలా కోసుకొని పెట్టుకోవాలి ఒక దబర్లో. దాంట్లో పచ్చిమిరపకాయలు మనకు సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక సగం ఉల్లిపాయ కోసేసుకోవాలి. మనం గ్యాస్ వెలిగించుకుందాం. ఒక గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుందండి, ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటుంది సొరకాయలో, అందుకు. కొద్దిగా పసుపు వేసి కొంచెం మూత పెట్టేద్దాం. ఉడకాలి. ఇప్పుడు మూత తీసుకుంటామండి. ఇంకొంచెం ఉడికాక టమాటాలు వేయాలి. ఇంకొంచెం ఉడకాలి. మళ్ళీ మూత పెట్టేద్దాం. కొంచెం ఉడికింది చూడండి, సగం ఉడికిపోయింది కదా. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఎందుకంటే పులుపు తగిలితే సొరకాయ ఉడకదు, అందుకని సొరకాయకి సగం ఉడికాక 50% ఉడికాకే టమాటాలు యాడ్ చేసుకోవాలి బజ్జీలో. ఫస్టే కొందరు టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ కోవేసి పెట్టేస్తారు కుక్కర్లో, కానీ ఉడకదు అది. ఎందుకంటే పులుపు తగిలితే సొరకాయ ఉడకదు, అందుకని సొరకాయ ఉడికాకే టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు కూడా వేసుకుంటున్నానండి. చింతపండు కూడా వేసుకున్నాక ఉడకాలి. ఇవి అంగట్లో కొన్న సొరకాయలు కాదు, మన చెట్టుకి కాసిన సొరకాయ. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నల్ల సొరకాయలు బాగుంటుందండి బజ్జీకి, సాంబార్కి, హల్వా, పాయసం అన్నీ చేస్తారు సొరకాయతో. చలవ కదా, ఎండాకాలం సొరకాయ తింటే చలవ ఒంటికి. అంతేనండి, ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, నేను వంటలో కల్లుప్పు వాడుతున్నానండి. ఉప్పు వేసుకొని మొద్దకంతో నేను ఎనిపేసుకోవాలి మెత్తగా. ఇదిగోండి, మెత్తగా ఎనిపేసాను, బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు తిరగమూత పెట్టుకుందాం బాండెట్లు. నేను తిరగమూత కోసం గిన్నె పెట్టుకున్నా, ఆయిల్ పోసుకుంటున్నానండి. మనకు సరిపడా ఆయిల్ పోసుకుంటున్నా. నూనె అయితే కాలింది. ఆవాలు, జీలకర్ర, ఆనియన్, ఎండుమిరపకాయలు, ఇది కొంచెం వేగాలి. పోపు కరివేపాకు ఇవ్వండి. మనకి తాలింపుల్లోకి పోపు ఇలా రావాలి, నల్లగా ఇలా వస్తేనే బాగుంటుంది స్మెల్ కానీ టేస్ట్ కానీ. చూసారా, మాడిపోతుంది అనుకుంటారు, మాడిపోదు. పోపు ఇలా వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు దాంట్లో వేసుకున్నాం. చూసారా, ఇంతే. చూసారు కదండి సొరకాయ బజ్జీ ఎలా ఉందో. అంతేనండి, ఎలానో చేసుకోండి. ఎలా ఉందో టేస్ట్ కామెంట్ చేయండి. మా సొరకాయ బజ్జీ అయితే సూపర్గా ఉంది, చూస్తుంటే నేను ఊరిపోతుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి, ఎందుకంటే చెట్టు కాయలు ఇవి. నేను షాప్లో కొన్నటే కాదు,
మా పని దగ్గరికి ఒక అమ్మాయి తెచ్చిచ్చింది ఒక కాయ. మేము నలుగురం తీసుకున్నామండి ఆ కాయని. నాకంటే నాకు అనుకొని. చూసారు కదా ఎలా ఉందో కామెంట్ చేయండి.